అసలు పిఠాపురంలో ఈ రోజు వెళ్ళాడు. పిఠాపురానికి నేను వందనం చేస్తున్నాను. ఎయిర్పోర్ట్ ఇస్తానడా? కాదు కాదు, ఇను పిఠాపురానికి నేను వందనం చేస్తున్నాను. ఎందుకంటే నా స్థాయిని తీసుకుపోయి ఇంటర్నేషనల్ స్థాయిలో కూర్చోబెట్టారు ఈ రోజు. నన్ను గొప్ప విజయం అందించారు నాకు ఈ రోజు మీరు. నేను అది తీసుకున్న దానికి నేనేం చేయాలంటే మిమ్మల్ని, మీరు ఆ స్థాయిలో మిమ్మల్ని కూడా కూర్చోబెట్టాలి. నేను ఇంటర్నేషనల్ స్థాయిలో పిఠాపురాన్ని తీసుకుపోయి కూర్చోబెట్టిన రోజు నాకు విజయం, నిజమైన విజయం నాది అది. కానీ నేను, నన్ను అందరూ అంటున్నారు చంద్రబాబు నాయుడు ఎందుకు వెనకేసుకొస్తున్నారు అని అంటే, ఈ రోజు ఒక అనుభవం అయిన వ్యక్తి ఈ రోజు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈ రోజు 1వ తారీఖున గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ పెన్షన్స్ అందరూ 1వ తారీఖున తీసుకున్నారు జీతం. అంటే అది అనుభవం ఉన్న వ్యక్తి మాత్రమే చేయగలడు ఆ పని. నానంటోడు ఇంకోడు ఎవరు చేయలేరు. అనుభవం ముందు పనికిరాదు. ఆ అనుభవం ముందు మిగతా అన్ని పనికిరావు. ఈ రోజు రేపు గొప్ప స్థాయికి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ గొప్ప స్థాయికి తీసుకెళ్లేది ఒక చంద్రబాబు నాయుడే. అటువంటి వ్యక్తి మనకు దొరకడు. మనం అందరం అనుకుంటాము అతని అనుభవం ముందు మనం చాలము. అతని అనుభవం ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ గొప్ప స్థాయికి తీసుకుపోతున్నా చెప్తున్నాడు. కానీ తప్పు చేస్తే మాత్రం వదలను. అది ఎంత చోటైనా సరే నేను ఇంకా భయంకరమైన మొండోడిని. నా సంగతి మీ అందరికి తెలియదు. నేను ఎక్కడైనా నిలదీస్తాను, ఎవరైనా నిలదీస్తాను అంటున్నాడు. మళ్ళీ అది కూడా అంటున్నాడు, నేను ఎవరినైనా నిలదీస్తాను, నేను అట్లా ఉండను. తప్పు జరిగిందంటే మీరు కూడా ఎవరు తప్పు చేయకండి, నేను తప్పు చేయను అంటున్నాడు. మరే ఏం చెప్తావు దానికి? ఒక రేంజ్ అనమాట. అయితే ఒక రేంజ్ లో ఉంది పవన్ కళ్యాణ్. మరి ఆ 10 లక్షలు ఇప్పుడు ఇస్తా అంట. ఏది 10 లక్షలు ఇస్తా అన్నాడు కదరా. ఆ తర్వాత నాకు ఒక్క ఎంపీ సీట్ ఇస్తే నేను విశాఖకి క్యాప్టివ్ మైన్స్ తెచ్చుకొస్తా అన్నాడు. చాలా అన్నాడు రా. ఇంకా సరే వారం అయిందా 10 రోజులు అయిందా ఆ దిశగా అడుగులు గాని ఆ స్టెప్పులు గాని విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తే పరిస్థితి ఏంటి, ఆ తర్వాత ప్రత్యేక హోదా పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఈ చేతుల్లో ఉన్నాయి కదా. ఉన్నాయి. బీజేపీకి ఆత్మమిత్రుడు ఈ కూటమిలో కలిపింది ఈయనే కదా. అవును. వాటన్నిటి గురించి ఎందుకు ఎక్కడ మాట్లాడు, ఊరికే అని అన్నట్టుగా ఉంటాడేంటి? ఇప్పుడు అందుకే కదా ప్రస్తుతానికి ఒక స్టెప్ పడింది. 1వ తారీఖు జీతాలు పడ్డాయనేది ఒక సంతోషం పడింది వాళ్ళ మనసుల్లో. చించేస్తారు. అదే అరే గవర్నమెంట్ ఉద్యోగం చేసిన గొప్ప ఘనత ఏమన్నా ఉందారా? ఏమన్నా ఉందా ఎక్కడన్నా? 1వ తేదీ పడింది అంటే సరిపో. వాళ్ళు లేకుండా వాళ్ళ సాయం లేకుండా ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు చూడు. వాళ్ళకేమో ప్యూన్ కూడా 90,000 జీతం ఉంటుంది. 5,000 ఇదే వాలంటీర్కి, ఇదే సచివాలయ సిబ్బంది గట్టిగా 20,000 ఉండదు. అవును. 1వ తేదీ జీతాలు పడంగా మాకేం సంతోషం ఉండదురా. మేము హైదరాబాద్ నుంచి నానా సంకలనాకి విజయవాడ వస్తే విజయవాడలో వాడు తిప్పి ఒక్క బిల్లు శాంక్షన్ కావాలన్నా, ఒక్క పని కావాలన్నా వారా నాయన నెలలు అదైతే ఇదైంది, ఇదైతే ఇదైంది. ఎందుకురా నాయన మాకు ఇట్టేనా అవును అనిపిస్తుంది నిజంగా. చక నేను ప్రాణం చెప్తున్నా. ఇక్కడ 12 ఏళ్ళు అయింది నేను క్యాష్ సర్టిఫికేట్ పెట్టి వస్తనే అక్కడ 12 నిమిషాలు క్యాష్ సర్టిఫికేట్ ఇచ్చేదో పెడతారు. అవును. ఎందుకని నీకు అంటే ఇక్కడ ఇయ్యరు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ఆధారపడిన వ్యవస్థల్లో అంత తేలిగ్గా ఇదవదు. అది పోయి ఇద్దాబో, ఇది పోయి వద్దాబో, నువ్వు అది అవునా కాదా, ఇది అవునా కాదా, అది అట్టయితే ఇట్టయింది. అదే ఊర్లో నీకు గ్రామ వార్డు సచివాలయంలో వాడు ఏం చేస్తాడు, ఎందుకు వీడు బాబులోడే, వీడు కోటాడు, వీడు మంగళోడు, వీడు సాగడు, వాడి నోట్లో ఉంటుంది అక్క తాకటాగా చూసి ఇచ్చిపోద్ది తింటాడు. అది ఇంటర్నేషనల్ రేంజ్ లో వాడుకోవచ్చు. నేను పలానా మాకు హాస్టల్లో వెళ్ళేటప్పుడు పిల్లల్ని సర్టిఫికేట్ ఇవ్వండి, ఇంకా వాళ్ళు ఏముంది చెప్పారు తెలుసా లాస్ట్కి ఏం చెప్పారు తెలుసా, ఓ పని చేయండి మీ కుల సంఘం ఏదన్నా మంచి రిజిస్టర్డ్ కుల సంఘం దగ్గర నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోండి, అప్పుడన్నా నమ్ముతాం వాళ్ళు. లాస్ట్కి కుల సంఘం సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఏం కష్టం రా నాయన ఆ గవర్నమెంట్ ఉద్యోగులు. వాళ్ళకి 1వ తేదీ జీతాలు పడడం వాళ్ళకి ఉపయోగమేమో కానీ మాకు ఎవరికి లేదు రా నాయన. నారకం చూపిస్తాడు. ఎన్ని బాధలు వచ్చాయి రా నాయన. ఎన్ని బాధలు ఏంటరా వాస్తవం.
ఆ, అదే నీకు తుక్కు కింద వాళ్ళతో ఏ తొక్క పని పాట లేకుండా నేను చేసి పెడతానని వాలంటీర్స్ తుక్కు కింద చేసి పెట్టాడు. గట్టిగా ఒక వాలంటీర్ సిబ్బంది యొక్క జీతం 25,000 ఉంటుంది అంతే. అవును వాలంటీర్ అయితే మరి 500 పెంచాడు వాడికి. అవును. ఇప్పుడు ఆ వాలంటీర్ 10,000 పెరుగుతుందని ఎదురు చూస్తే లాస్ట్కి 10,000 లేదు, బొంగు లేదు. ఉమ్, అసలు వాలంటీర్లో ఉంటారో గ్యారంటీ లేదు. అదే. ఉమ్. ఏమి ఏపీరా నాయన, ఏపీ బాగుపడిపోతే నేను గుండు కొట్టించుకుంటా. ఆ? ఆ హిమాలయాలకి జగన్ కాదు నేను పోతా. ఆ, అంతేనంటావు. అంతే, అన్ని సక్రమంగా జరిగితాయి ఇవన్నీ. అవునులే. ఒప్పుకుంటున్నాను నేను. ఉమ్. సన్యాసం తీసుకొని హిమాలయాలకు వెళ్ళిపోతాను. అమ్మాయి ఎందుకు వచ్చింది ఆ, ఊరికే అమ్మకం వచ్చారు. ఆ, అదేలే. ఇంటికి పోయి ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే వాలంటీర్లు ఉంటేనే ఏదో ఇక్కడ మొత్తం పింఛన్ వ్యవస్థ నడుస్తున్నట్టు. అదే చూడు, చంద్రబాబు నాయుడు నేరుగా పోయి ఇచ్చాడు. అది కదా అవును కావాల్సిందే అన్నాడు. అవును. అదంట దానిలో నిరూపించడు. అవును. వాడెవడో 4 లక్షలతో తీసుకున్నాడు, అది చెప్పరు. అది చెప్పలా. ఆ, ఎన్నెన్నో ఎట్టెట్టో ఉన్నాయి లేపా. ఇంతకీ ఏం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పు. ఎవరు మేమేం చేస్తాం? ఆంధ్రప్రదేశ్ లో ఒకటి బాగుపరచగలడా, ఒకటి జడగొట్టగలడా? వాళ్ళే చాలు. అవి కోతులు అవి, అవి కోతులు అవి. వాటికి తిన్నగా ఒక్క అరే వాళ్ళు దేనికి పాకులాడుతారు తెలుసా? ఇప్పుడు జగన్ అనేవాడు ఈ మాట అన్నాడు, వీడంతా చూద్దామని వాటి దుంప తెస్తారు అంతే తప్ప వాళ్ళకేం జరుగుతుంది, మంచి ఏందో చెడ్డో వాళ్ళు చూసుకోరు. ఇప్పుడు రోజా ఈ మాట అండి, దీనంతా చూడాలని చెప్పి దాని అంత చూస్తాడు. ఇప్పుడు పేరు నాని కొడాలి నాని ఈ మాట అన్నాడు, వాడికి రివర్స్ గేర్పడ. ఇదంతా రివెంజ్ డ్రామా. ఇదేంటంటే డెవలప్మెంట్ డ్రామా కాదు, రివెంజ్ డ్రామా. ఇది ఆర్టీ డిడి కాదు. అందుకనే అక్కడ అంత పెద్ద బొక్క పడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో రెచ్చిపోయి ఒక కామెంట్ చేశాడు అనుకో, ఓరి వీడంతా చూడాలరా అనుకుంటారు, వాడిని బొక్క పెడతారు. అవును. అది అది అక్కడ జరిగేది. అది ఏది మాటల వీరత్వానికి జరిగే వ్యవస్థ, దానికి రియాక్ట్ అయ్యే జనం వాళ్ళు. చేతల పనితనానికి కానీ దాని యొక్క వ్యవహారానికి కానీ కాదు వాళ్ళు ఉండేది. వాళ్ళంటే అదో టైప్. సరే అయితే ఎవడన్నా చేయగలరు మీ ఆంధ్రాలోనే ఆయన? ఏం చేయలేదు అంటావా? పిచ్చోడు పవన్ కళ్యాణ్ ఏమి తెలియకుండా దూసుకుని పోతున్నాడు, ఏం జరుగుద్దో ఏమో. పిచ్చోడు పవన్ కళ్యాణ్ ఏమి తెలియకుండా దూసుకుని పోతున్నాడు. అవన్నీ నీకు అవినాష్ 1వ తారీఖున జీతాలు పడ్డాయంటే కారణం ఎవరు? ఒక అనుభూతుడు. చూడు అవినాష్ వాళ్ళ అక్క పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట అండి, పిచ్చోడు వాడికి ఏం తెలియదు, వాడు ఏది పెట్టేది వాడితే వాడు పెద్ద స్పీకర్ అయిపోయాడు. అన్ని తెచ్చిన వాళ్ళం మేమంతా పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, మేము పూకు మూసుకొని కూర్చోన్నాం ఇక్కడ. మేమేమో ఏం మాట్లాడదాం మింగలేం కక్కలేం. వాడికి పిచ్చోడు, వాడికి ఏం తెలియదు, ఏ కుటుంబ నేపథ్యం రాజకీయ నేపథ్యం ఉండదు, అనుభవం ఉండదు. మాకు అంతగా తరతరాల అనుభవం ఉంది, మేము మూసుకొని కూర్చోన్నాం. అదే వాడు ఏది వాడు ఇప్పుడు చెప్తే అది వార్త, ఏమంటే అది దాని మీద డిస్కషన్, ఏం జరిగితే అది. ఇప్పుడు ఆయన పెద్ద స్పీకర్ అయిపోయాడు, ఆయనకు ఓనమాలు రావు. మేము మా నాన్నల దగ్గర నుంచి తాతల తండ్రుల దగ్గర నుంచి నేర్చుకొని ఈరోజు కూర్చొని అడక్కలేన్నాం ఎక్కడా గెలవలేక అని ఏడ్చింది ఆమె.